నాగార్జున తీస్తా. నాలో ఉన్న క్రియేటివిటీ మొత్తం బయటికి తీస్తా. నా తడాకా చూపిస్తా. లెట్స్ బిగిన్ ది షో. ఆర్ట్స్ చూస్తావా? ఈరోజు ఇక్కడికి మీ అందరినీ ఆహ్వానించడం పనిలేని వాడు నేను ఒక్కడే అనుకున్నా, నువ్వు తగలేవు. ఏమిరా ఉపయోగం దేశానికి నీ వల్ల? ఏదన్నా పని చేసుకోరా బేవకు. కారణం ఏమిటి అన్నది బహుశా మీ అందరికీ కూడా కొద్ది గొప్ప చూడటానికి ఎలా ఉందో తెలుసా? పనికి మాలిన వాళ్ళందరూ చోట చేరి మాకు పని లేదు అని ప్రపంచానికి చాలా కలర్ఫుల్ గా చెప్తున్నట్టుంది. ఎవరు కూడా ఎక్కడా కూడా భయపడతండి. నీకేం పర్వాలేదురా, వాడికి నాలుగే నచ్చింది. ఏమున్నా గానీ ఢీకొందాం. మీ అందరికీ పార్టీ తోడుగా ఉంటుంది. జరుగుద్ది అవన్నీ నమ్మే ఉంటే నీ ఫేస్ లాగే నువ్వు ఏదో కన్నాలేసుకు బతకాల్సి వస్తుందిరా. మీ జగనన్న మీకు అందరికీ అండగా ఉంటాడు. మాకు నమ్మకం లేదోరా. మన సాగునీటి సంఘం ఎన్నికలు జరిగాయి. అది ఎందుకు ఎన్నికలు జరుపుతారో నాకే తెలియదుందా? అది ఎందుకు ఎన్నికలు జరుపుతారో నాకే తెలియదుందా? ఈ ఆలోచించేది చదువుకునే రోజులు ఆలోచిస్తే మంచి డిగ్రీ అయినా వచ్చేది. అందుకే ఎడ్యుకేషన్ నెగ్లెక్ట్ చేయకూడదు అంటారు. ఎన్నికలు జరిగేసరికి ఒక ప్రజాస్వామ్య బద్దంగా నువ్వు ఎన్నికలు జరిగేట్టుగా అయితే జరపండి ఎన్నికలు. నీ రైతులకు నీ వాళ్లకు మాత్రమే ఎన్ఓసీలు ఇస్తారు. నీలాంటి యూజ్లెస్ ఫెలో తప్ప ఎవడు అలాంటి మాట అండు. నో డ్యూ సర్టిఫికెట్లు ఇస్తారు. నీకు వ్యతిరేకంగా ఉన్న రైతులు, మామూలు రైతులు, సామాన్య రైతులకు నో డ్యూ సర్టిఫికెట్లు ఇవ్వకూడదు అని చెప్పి నువ్వు డిసైడ్ చేసుకున్నప్పుడు ఎందుకు ఎన్నికలు జరుపుతారు? అని ఎవరికైనా చూపించండి రా, వదిలేయకండి రా బాబు అని అలాగా కూర్చోబెట్టి చెప్పండి రా, వదిలేస్తారేట. ఆ ముఖమేంట్రా కోతి వెనక్కి తిరిగినట్టు? పోలీసులను కాపలా పెట్టుకొని చేతుల పైకెత్తించి ఎన్నికలంట. వీడు మనిషి పశువా? ఎందుకు ఎన్నికలు జరుపుతారు? మేము మిమ్మల్ని ఎర్రపుకులు చేయటం లేదు, మీరే ఎర్రిపుకులు. ఎన్నిసార్లు అవుతారా బాబు? అది జరిగించి ఆ రకంగా ఎన్నికలు బుల్డోజ్ చేసి రైతులందరూ సంతోషంగా ఉండారు అని అంటారు. నిజంగా రైతులు సంతోషంగా ఉండారా లేదా అన్నది ఒక్కసారి రాజీనామాలు చేసి బయటికి రండి. మండుతున్నట్టుంది. అప్పుడు అర్థం అవుతుంది రైతులు సంతోషంగా ఉన్నారా, రైతులు సంతోషంగా లేరా. బాబు బయలుదేరు, ఇంటికెళ్ళి ఏసి చేసుకుని పడుకో. చంద్రబాబు నాయుడు గారిని నమ్మడము అని అంటే చంద్రముఖిని నిద్ర లేపడమే అని చెప్పి నేను అన్న మాటలు. అరే చాలా కాన్ఫిడెంట్ గా ఉన్నాడు. మీరు తీసేస్తారు బాబు. చంద్రముఖిని నిద్ర లేపడమే అని చెప్పి నేను అన్న మాటలు. తరం మారినా తత్వం మారలా. ఎక్కడికి వెళ్ళినా బలుపు తగ్గించి బతికితే 10 మందిలో ప్లేస్ ఉంటుంది. పద్ధతిగా బతికితే 10 ఏళ్ల లైఫ్ ఉంటుంది. చంద్రబాబు నాయుడు గారిని నమ్మడము అని అంటే పులి నోట్లో తలకాయ పెట్టడమే అని చెప్పి నేను అన్నా. కాదు, అడ్డంగా ఎదిగేస్తా, జనాన్ని తొక్కేస్తా, ఊరి మీద కెక్కేస్తా అని కొవ్వు బలిసి తలకెరేస్తే తలకాయ కోస్తా. ఊహిస్తేనే భయంకరంగా ఉంది. 151 స్పీడ్ లో తిరిగిన ఫ్యాన్ ఇప్పుడు 11 పడిపోయింది. 11 చంద్రబాబు నాయుడు గారిని అందరూ విషనరీ అంటారు కదా, నాకు అర్థమయ్యేది కాదు. ఆయన ఎప్పటి నుంచో చెప్తున్నాడు 11 పెద్ద లేదు, ప్రతి కొడుకు నా గురించి మాట్లాడుకున్నవాడే.